మీరు ఇప్పుడు చూస్తే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నిన్న నుంచి ఈ పర్టికులర్ ఎర్రగడ్డ డివిజన్ అంతా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఇదే డిస్కషను. ఇందులో బేసికల్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రిగేడ్ సిటాడిల్ మా ఓనర్స్కి ఇన్ఫామ్ చేయకుండా ఫస్ట్ మిస్టేకు అది గిఫ్ట్ డీడ్ అనేది జిహెచ్ఎంసీకి ఇచ్చింది. ఇచ్చేటప్పుడు చేసిన తర్వాత దే షుడ్ హావ్ డిస్క్లోజ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ టు ద రెసిడెంట్స్. అది చేయలేదు. వీఆర్ ఫీలింగ్ దట్ బ్రిగేడ్ సిటాడిల్ ఆల్సో డిసీవ్డ్ అస్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పటిదాకా మేము దాన్ని మేనేజ్ చేసుకుంటుంటే దానికి గేటు, దాంతో సెక్యూరిటీ పెట్టుకొని, దానికి లైటింగ్ పెట్టుకొని, మా క్యాంప్ ఛార్జెస్ నుంచి పెట్టుకుంటే పెట్టకుండా గేట్ బ్రేక్ చేశారు. దాన్ని మేము కండెమ్ చేస్తున్నాము. జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానీ వీళ్ళు కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఇట్ ఇస్ నాట్ రైట్ ఫ్రమ్ దెమ్ టు డిసీవ్. ఎవరికి తెలియదండి. యాక్చువల్గా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు, మేనేజ్మెంట్ కమిటీకి నోటిఫికేషన్ రాలేదు. యాజ్ ఫార్ యాజ్ వీ నో బ్రిగేడ్ ఆల్సో డిడ్ నాట్ రిసీవ్ ద నోటిఫికేషన్. ఎవరికి రాలేదు. దాన్ని మేము సీరియస్గా కండెమ్ చేస్తున్నాము. అలానే మేము వాట్ వీఆర్ డిమాండింగ్ నవ్ ఈజ్ వీ డోంట్ వాంట్ ఈ పర్టికులర్ పాసేజీ జనరల్ పాసేజ్ కింద బ్రిగేడ్ ఇచ్చింది కాబట్టి గ్రేవ్ యార్డ్ కోసం ఇవ్వడానికి ఈ బ్రిగేడ్ సిటాడిల్ కానీ కల్పతరు రెసిడెంట్స్ కానీ ఒప్పుకోవడం లేదు.